బ్రదర్ కూడా చిరంజీవికి మేనల్లుడు మన సాయిధరం తేజ్. సాయిరామ్ తేజ్ వాళ్ళ అమ్మ ఎంత నీట్గా అవుతుంది. వాళ్ళ పిన్ని మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు కూడా కలిశారు. నాకు వెళ్తుంటే అందరూ చెప్పారు నాకు చిరంజీవి గారి చెల్లెలు ఎంత కట్టుబొట్టు ఎంత బాగుందని చెప్పి. చిన్న చెల్లెలు ఆడు కూడా సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు. మరి అలాంటి వాళ్ళ కడుపులో నువ్వేలా పుట్టావు, అలాంటి ఫ్యామిలీలో నువ్వేలా పుట్టావు నాగబాబు? కనీసం మీ చెల్లెళ్ళని మీ అన్నని తమ్ముని చూసి నేర్చుకొని సమాజాన్ని కనీసం బాగు చేయకపోగా నష్టం మాత్రం సమాజాన్ని చెయ్యొద్దండి. నమస్కరించి మరీ చెప్తున్నాను. మరి ఇట్లా ఈ వీడియో చూస్తున్న మీరు అందరు కూడా నేను చిన్న మెసేజ్ ఇస్తున్నాను. ప్రతి ఒక్క మహిళ తలదించుకునేలా ఎప్పుడు ప్రవర్తించొద్దండి. మీకు చీరలు కట్టిన చుడిదారులు వేసుకోండి, మంచి డ్రెస్సెస్ వేసుకోండి. ఎందులో ఉన్నా మనం అందంగా నిండుగా ఉంటే ఒక ఆడపిల్ల బాబు బొమ్మ మన సినిమాలో బాబు గారి బొమ్మలా ఉంది ఆ అమ్మాయి అని మనం మంచి నిండు కట్టుబడితో మనం నడుస్తున్నాం. చిన్నప్పుడు నేను ఆంధ్ర విద్యాలయ హై స్కూల్ వెళ్ళేవాళ్ళం. నాకు 2 అన్నయ్యలు. మమ్మల్ని అప్పుడు మాకు సైకిల్ మీద వెళ్ళి మమ్మల్ని డ్రాప్ చేసేవాళ్ళు. అంటే స్వేచ్ఛ లేకనా మా అన్నయ్యలు డ్రాప్ చేసేది? నో, నథింగ్. మా అన్నయ్యలు ప్రేమతో డ్రాప్ చేసేవాళ్ళు. ప్రేమగా స్కూల్ టైం అవుతుందని మా అన్నయ్యలండి, మా పెద్దన్నయ్య చిన్నన్నయ్య, మా పెద్దన్నయ్య విఆర్ఓ రిటైర్ అయ్యారు, చిన్నన్నయ్య అల్లాని శ్రీధర్, వీళ్ళిద్దరు మమ్మల్ని నన్ను ఇంకో అక్కయ్య ఉంటుంది విజయలక్ష్మి అని చెప్పి మమ్మల్ని ఇద్దరిని స్కూల్ టైం అవుతుందని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి మేము లోపలికి వెళ్ళేదాకా ఉండి వెళ్ళేవాళ్ళం. అలాంటి వాతావరణంలో పెరిగాము. మేము పెరిగినాము. కట్టు సాంప్రదాయాలు బొట్టు ఇవన్నీ కూడా సమాజంలో ఎవరేమైనా సరే విచ్చలు విడతానని చేసిందంటే చేతులు కాళ్ళు 2 కట్ చేసి పడేస్తాను నేను. ఇది తప్పైతే నన్ను క్షమించను అనక తప్పట్లేదు. నేను అనసూయలా కాదండి, అనసూయని ఇంకా చిన్మయ్ ఇట్లాంటి వాళ్ళందరూ బయలుదేరి అమ్మ ముందు తల్లులారా మీరు ఒక్కసారి ఒక వీడియో చూడండి పెట్టుకొని ఎంతమంది ఆడవాళ్ళు మిమ్మల్ని తిడుతున్నారు. రోడ్డు మీదకి వస్తే మీరు ఒక్కరు ఇక్కడ వస్తే కొడతారు మిమ్మల్ని. ఆ కొట్టే విధంగా తెచ్చుకోకుండా ఇకనైనా కట్టు బొట్టు డ్రెస్సు చీరే కట్టుకోమని నేను చెప్పట్లేదు, కానీ చీర కట్టుకుంటే అందంగా ఉంటారు, చీరే అనట్లేదు. డ్రెస్ వేసుకోండి, నచ్చిన డ్రెస్ వేసుకోండి. అయితే ఇంకోటి, స్వేచ్ఛకి డ్రెస్లకి ఒక డిఫరెన్స్ ఉందండి, అందరికి తెలియట్లేదు. అది స్వేచ్ఛ అంటే అరే పెళ్లి చేసిన ఆడపిల్ల ఇంటికి వెళ్తారే నా మొగుడు కూర్చొనియడు, ఎవరితో మాట్లాడియడు, లేదా ఆరైతే ఇంటికి రావాలి అంటాడు. అట్లా స్వేచ్ఛ లేని జీవితం. ఆంక్షలు పెట్టడాన్ని స్వేచ్ఛ అంటారు. డ్రెస్సులు వేసుకునే స్వేచ్ఛ అని లేదమ్మా, నువ్వు ఏ డ్రెస్ అయినా వేసుకోవచ్చు. ఎందుకు నేనున్నాను, మా పిల్లలకు కూడా చెప్తాను స్వేచ్ఛగా మీ ఇష్టమైన డ్రెస్ వేసుకోండి అమ్మా. కానీ దీనికి సంబంధించింది ఒక కోడ్ పెడతాం. మనమే కాదు, హిందూ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళందరూ కూడా డ్రెస్లకి మనం ప్రిఫరెన్స్ ఇచ్చి మెలగాల్సిందే.